హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రైస్ కుక్ చేయబోతున్నాను. మీ ముందే మటన్ కర్రీ కూడా స్పెషల్గా ఉండబోతున్నాను. అయితే చూసేద్దామా. రైస్ 1 kg తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా కడిగేసి వాటర్ పోసుకుందాం. ఇలా రైస్ శుభ్రంగా కడిగేసుకున్నాను కదా, చూడండి వాటర్ డబల్ పోస్తాను అండి. డబల్ వాటర్ పోసుకున్నాను. ఇది గళ్ళొప్పు అండి, ఇందులో వేసేస్తాను. అంటే రైస్ రుచిగా ఉంటాయి అన్నమాట. కొంచెం సాల్ట్ కలిపేసుకుంటే అందులో బాగుంటుంది. మీకు అలవాటు లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి. 1/2 kg మటన్ ఈరోజు కుక్ చేయబోతున్నాను. విధంగా శుభ్రంగా కడిగి పెట్టేసుకుందాం సైడ్. జస్ట్ ఇలా అనండి. ఒక 2 times అన్న తర్వాత ఇది క్లోజ్ చేసేసి సిమ్లో పెట్టేయాలి. రైస్ కుకింగ్ అన్నమాట, ఫర్ బిగినర్స్. ఇంకో విషయం ఏంటంటే, కోటి విద్యలు కూటి కొరకేనంట. ఇదంతా చేసేది మనం కూటి కోసమే కదా, తింటారనమాట. కొన్నానని చెప్పాను కదా, ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. జస్ట్ ఇలా ఓపెన్ చేసి ఇలా ఉంటుందండి. ఇది తీసుకుని ఈ ఆనియన్స్ ఇందులో ఇలా 2 pieces చేస్తున్నా, ఇట్లా వేసేసుకోండి. ఈజీగా అయిపోతుంది అనమాట. కత్తి యూజ్ చేసే వాళ్ళకి అలవాటు ఉంటుంది. బట్ బిగినర్స్, లెర్నర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కట్ చేయటం రాదండి ఆనియన్స్. సో చూడండి, ఈ విధంగా క్లోజ్ చేసి ఓకే, దీన్ని ఇలా పట్టుకుని వేసుకుని, చూసారా కనబడుతుందా మీకు? ఎక్సర్సైజ్ అండి, చూసారా? సూపర్ కదా. ఇప్పుడు రైస్ చూద్దాం ఎంత దూరం వచ్చిందో. చూసారా? ఈ విధంగా జస్ట్ ఇలా ఇలా కలపండి. ఇంకోసారి మూత పెట్టండి. ఈజీగా వండేయచ్చు అనమాట. ఇప్పుడు ఈ గ్రీన్ చిల్లీస్ ఉన్నాయి కదా, నేను చక్కగా ఇట్లా ఘాటు పెడుతున్నాను. అంటే కట్ చేయకుండా అనమాట. కట్ చేయకుండా ఇలా ఘాటు పెట్టేసుకుని దాంట్లో తీసేసుకుందాం. మనం ఏమేం కావాలో అన్నీ కట్ చేసి పెట్టుకోండి, మీకు ఈజీ కుకింగ్ అయిపోతుంది. నేను ఇవన్నీ కట్ చేసే లోపు ఏమైంది, రైస్ కుక్ అయిపోయింది. చూసారా? వేడి వేడి అన్నం తినొచ్చు అనమాట. చలికాలం కదా, నేను కరివేపాకు ఎక్కువ తింటానండి. తింటాం కాదు, ఎక్కువ వాడతాను కూడా. ఫ్రెష్గా తెచ్చుకొని కరివేపాకు వేసుకోండి. కొత్తిమీర, కరివేపాకు ఎక్కువ వాడండి, మంచిది. మనం హెల్త్ బాగుంటేనే కదండి ఇదన్నీ, లేకపోతే అన్నీ వేస్టే. లైఫ్ ఎప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వండండి. ఎంత బాగుంటుందో చూడండి. 2 టమాటాలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ మటన్ కర్రీలోకి 2 టమాటాలు సేమ్ విధంగా ఇందులో వేసేసుకుంటాను అనమాట. ఇప్పుడు టమాటోస్ కూడా ఇలా వేసుకున్నానండి. 2 టమాటాలు ఇలా వేసుకుని ఇది కూడా క్లోజ్ చేసి చక్కగా సన్నగా వచ్చేస్తుంది అనమాట. ఇది ఇలా క్లోజ్ చేసేది. ఇది మీషోలో నుంచి తెప్పించాను. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా చక్కగా కట్ చేసేద్దాం. ఇది చూసారా, సన్నగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకొంచెం ఇలా ఈ కట్ అయిపోతే ఈజీగా అయిపోతుంది. సరే చూడండి, టమాటాస్ ఎలా అయిపోయినాయో మనం ఒక జార్లో వేసేసుకుందాం. వంట కష్టం కాదండి, ఇష్టంగా చేయండి. అది మీకు బాగుంటుంది, తినే వాళ్ళకి కూడా బాగా ఆనందంగా తింటారనమాట. వెంటనే కడిగేసుకుని చక్కగా దీన్ని పక్కన బోర్లించుకోండి. అయిపోయింది, ఆ పని అక్కడితో అయిపోతుంది నీట్గా. ఇప్పుడు ఇక్కడ కొంచెం మనం క్లీన్ చేసుకుందాం. అప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటే మీకు ఏం కష్టంగా ఉండదు. రైస్ ఎంత దూరం వచ్చిందో చూసేద్దాం. చూసారా, మాటల్లో ఎంత ఈజీగా కుక్ అయిపోయిందో. ఇలా ఇంకోసారి లాస్ట్గా ఇలా కలిపేసుకోండి. కొబ్బరి తీసుకున్నాను కదా, ఇది మటుకు మిక్సీ జార్లో వేసుకుని చక్కగా సన్నగా మిక్సీ పట్టేద్దాం. నేను ఈ పెద్ద కుక్కర్ తీసుకున్నాను. స్టార్ట్ చేస్తున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు పర్ఫెక్ట్ మటన్ కర్రీ వస్తుంది. స్టార్ట్ చేస్తున్నా. ఇలా కుక్కర్ పెట్టేసుకోండి. అన్నీ కట్ చేసి చూపించాను కదా. అల్లం తెల్లగడ్డల పేస్ట్ నేను ఆల్రెడీ నూరి పెట్టేసుకుంటానండి. ధనియాల పౌడర్, ఇది మసాలా పౌడర్. సో ఇది మటన్ మసాలా, ఇది కూడా వేసుకుంటాను ఈరోజు. రైస్ కుక్ చేసేసాం కదా, ఇప్పుడు ఇది హీట్ అయ్యాక
అప్పుడు ఇంకా వంట చేశారనుకో ఇంకా ఇంకా చేయమంటారు. ఇంకా ఇంకా చేయమంటే ఓపిక ఉండాలి కదా అనుకుంటారు కదా. ఇష్టంగా చేస్తే ఓపిక ఏంటండి బాబు, అన్నీ వచ్చేస్తాయి. ఫస్ట్గా కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ కొంచెం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక 5 లవంగాలు వేస్తున్నా. ఇందులో ఒక యాలక వేస్తున్నా. నల్ల మిరియాలు ఉంటాయి కదా, ఇవన్నీ హెల్త్కి మంచిదండి. నల్ల మిరియాలు వేస్తున్నా. జీలకర్ర ఉంది కదా, చూడండి జీలకర్ర కొంచెం వేసుకుంటున్నా. ఇవన్నీ హెల్త్కి చాలా మంచిది. చెక్క వేస్తున్నా. ఇలా వేసిన తర్వాత కరివేపాకు వేస్తున్నా. ఇక్కడ ఆనియన్స్ వేస్తున్నాను. ఈ ఆనియన్స్ బాగా వేగాలండి. బాగా వేగిన తర్వాత అప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ వేద్దాం అందులో. అప్పుడు నాకు అసలు వంటే రాదండి. ఇప్పుడు వంటల్లో ఎక్స్పర్ట్ అయిపోయాను అనమాట. ఈ విధంగా చేస్తే మీరు అసలు మటన్ కర్రీ వదిలిపెట్టరు అనమాట. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకున్నాను, ఇందులో వేసేసుకుందాం. గ్రీన్ చిల్లీ ఎప్పుడు ఘాటు పెట్టుకునే వేసుకోవాలి, లేకపోతే పగులుతాయండి, జాగ్రత్త. అది కుక్ అయింది కదా, ఈ టమాటో వేసుకుంటున్నాను. టమాటాలు కూడా పచ్చి వాసన పోయేదాకా కుక్ చేసుకోండి. ఇలా ఇలా వేసేసుకుందాం, వాటర్ లేకుండా ఇందులో వేసేసుకుందాం. బాగా మిక్స్ చేసేయండి. ఇందులో ఈ టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి ఉంది కదా, ఇందులో ఇలా కలిపేసుకుని కొంచెం పసుపు వేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు యాడ్ చేసుకుని ఇలా మిక్స్ చేసేయండి. ఇదంతా ఈరోజు మటన్ కర్రీ గుమగుమలాడాలన్నమాట. అల్లం తెల్లగడ్డల పేస్ట్ తీసుకుంటున్నానండి. ఈ విధంగా మధ్యలో వేసుకోండి. ఒక 2 స్పూన్స్ వేస్తున్నా. 1/2 కేజీ కదా, ఫుల్గా ఒక 2 స్పూన్స్ వేసుకొని చక్కగా పచ్చి వాసన పోయేదాకా వెయిట్ చేయండి. పచ్చి వాసన పోయింది. ఇప్పుడు బాగా కలిపేయండి. ఇందులో వాటర్ పోసుకుందాం. చూసారా, ఇలా వాటర్ పోసేసుకుని, వాటర్ ఎందుకు పోసాను, మటన్ ఉడకాలి కదా. ఈ మటన్ నేను 7 or 8 విజిల్స్ దాకా, 7-8 విజిల్స్ వచ్చేదాకా, అంటే మటన్ని బట్టి. ఓకే, పెద్ద కుక్కర్ తీసుకున్నాను అనమాట. దాంట్లో కుక్ చేస్తే ఇబ్బంది ఉండదు, లేకపోతే అది చిన్నది పేలుతుంది, అది టపా టపా అని. సో ఇది పెట్టుకున్నాను. ఒక 8 విజిల్స్ వచ్చేదాకా. ఇప్పుడు ఓపెన్ చేద్దామండి. మా వారు వచ్చారు. ఇది కుక్కర్, ఇది హ్యాండిల్ తీసుకురామని ఎన్నిసార్లు చెప్పాను, అసలు ఇంటి విషయం పట్టించుకోడండి. అలా అని మనం గట్టిగా చెప్పామనుకో గొడవలు అయిపోతాయి కదండి. మనం చెప్పకూడదు అనమాట. ఎక్కడ వంచాలో అక్కడ వంచాలన్నమాట. చూసారా, ఇది చూసారా, రోజు ఇంతేనండి. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి. వెనకాల వచ్చి నుంచి చూస్తున్నాడు. ఇదిగో ఫేస్, ఇదిగో కనిపిస్తున్నాడా, వచ్చి డ్రామాలు ఆడుతున్నాడు. పో పో, గెట్ అవుట్ ఆఫ్ మై మదర్ ల్యాండ్ అని చెప్పేసాను అనమాట. హలో మిత్రమా, నమస్తే. టెంటాకు వచ్చాడండి. వెళ్ళనాయన వెళ్ళు, వెళ్ళవయ్యా వెళ్ళు, వెళ్ళవయ్యా వెళ్ళు. చూసారా, ఇప్పుడు తింటాకు రెడీ అనమాట మటన్ కర్రీ. సరే, మళ్ళీ ఇప్పుడు మటన్ కర్రీ కోసం త్వరగా వచ్చాడండి. స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసేసుకున్నాం. చూసారా, మటన్ బాగా కుక్ అయిపోయింది. పెట్టుకుని కొంచెం పెరుగు వేసుకుంటున్నాను. చూసారా, కలిపేసుకున్నాను. ధనియాల పొడి వేసుకుంటున్నాను. చూడండి, ధనియాలు ఉంటే మీరు మిక్సీ జార్లో పట్టేసుకోండి. మసాలా పౌడర్ వేస్తున్నా, సాల్ట్ వేస్తున్నా. కొంచెం సాల్ట్ మటుకు జాగ్రత్తగా వేసుకోండి. తక్కువ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు, ఎక్కువ అయితే కష్టం. ఇప్పుడు నేను రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నా. 2 స్పూన్స్ వేస్తున్నాను. చూసారా, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను కదా అందులో. ఇది బాగా మిక్స్ చేసుకోండి. నేను కొబ్బరి చక్కగా మిక్సీ జార్లో పట్టేసుకున్నాను, చక్కగా మెత్తగా అన్నమాట. ఈ కొబ్బరి యాడ్ చేసేస్తున్నాను. అన్నీ తర్వాత యాడ్ చేసుకోవాలి. ముందు మీరు మటన్ మొత్తం చక్కగా
కుక్ చేసేసుకుని దాని తర్వాత మీరు ఈ ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే మీకు పర్ఫెక్ట్ మటన్ కర్రీ వస్తుందండి. చక్కగా ఫ్రెష్ కొత్తిమీర ఈ విధంగా వేసుకోండి. గుమగుమలాడే మటన్ కర్రీ రెడీ అయిపోతుందండి. కలిపేసుకుందాం. కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం కారం ఎక్కువ తినండి. ఇప్పుడు మీరు ఇది చూసుకోండి, ఉప్పు కారం ఎలా ఉందో మీకు సరిపడా ఉంటే పెట్టేసుకోండి, లేదంటే మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత కాకుండా మామూలు మూత పెట్టేసుకోండి, ఎందుకంటే విజిల్స్ వచ్చేసాయి. 8 విజిల్స్ పెట్టాను నేను. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. మూత పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత అప్పుడు మనం చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, మటన్ కర్రీ రెడీ. రుచికరమైన ఘుమఘుమలాడే మటన్ కర్రీ రెడీ అయిపోయింది. అది చక్కగా చూడండి, చూసారా పర్ఫెక్ట్ కర్రీ అయిపోయిందండి. లాస్ట్గా మటన్ మసాలా అండి, ఇది తెప్పించాను మోర్లో, ఇక వేస్తున్నాను చూడండి. లైట్గా అనమాట. అయిపోయింది, కుక్ అయిపోయింది. జస్ట్ లాస్ట్లో మళ్ళీ మటన్ కర్రీ. దిస్ ఇస్ మున్ని మటన్ కర్రీ అనమాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ @Munni6. థ్యాంక్ యూ వ్యూవర్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు చూపిస్తుంటాను, నేర్పిస్తుంటాను. కాకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. Thank you viewers for watching this video. Please take care. Bye. Signing off, Munni.